అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ తెలుసు, గత 19 నెలల నుంచి కూటమి అనే ఒక ప్రభుత్వము ప్రజలను వెన్నుముక్క విడుస్తూ ప్రజలను అడ్డు విడిచే విధానాన్ని మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా ఏదో ఒక చిన్న సామెత చెప్పాలంటే, పులికి వాతలు పెట్టినట్టు, పిల్లికి వాతలు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకు 10,000 ఇచ్చే నేను 15,000 ఇస్తా అని చెప్పారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 10,000 రూపాయలు ఆటో వాళ్ళకు సంబంధించి ఇన్సూరెన్సు, ట్యాక్సీ, ఎఫ్సీలను వాళ్ళకు పెండింగ్లు ఉన్నటి దానిని కట్టుకోవడానికి మీరు ఇస్తున్న 10,000 రూపాయలు మేము తినే బొచ్చులో మట్టి వేయడం అంటే పూర్తిగా ఆటో యొక్క కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడడానికి నిర్ణయించుకున్నారా? ఈరోజు మేము ఉచిత బస్సులకు మేము ఎక్కడ వ్యతిరేకం కాదు. నువ్వు ఉచితాలు ఏమి ఇవ్వాలి? ఈ పొద్దు ఆరోగ్యశ్రీ వలన రోడ్ల మీద పడి ఆరోగ్యశ్రీ లేదని చెప్పి బోర్డులు పెట్టే వ్యవస్థ ఉంది. ప్రైవేటు కాలేజీ నారాయణ చైతన్య కాలేజీలో ఆటో కార్మికులకు 3 లక్షలు 4 లక్షల రూపాయలు లేకుండా ఉచితంగా ఇవ్వండి, ఒప్పుకుంటాం. లేదంటే 20% లెక్కన మాకు సబ్సిడీ ఇవ్వండి. కానీ ఈరోజు ఆటో కార్మికులు ఒక కుటుంబంలో 4 ఉంటే ఈరోజు రవాణా వ్యవస్థలోని కీలకంగా ఉన్నది ఏదైనా ఉందంటే ఆటో మార్గం. ఆటో కార్యక్రమం అంటే వాళ్ళ బిడ్డలు చదివించుకోవడానికి దొంగతనాలు, రౌడీజం మానేసి ఫ్యాక్టరీ లేకోకుండా కష్టపడి ఆటో కార్మికులు తోలుకుంటా అంటే ఈరోజు నువ్వు ప్రైవేటు వ్యవస్థలతో ప్రైవేటు బస్సులు నడిపించాలనే విధానంతో నువ్వు ఫ్రీ ఉచిత పథకం పెట్టావు. దానివల్ల ఎవరికి మేలు జరుగుతుందో తెలుసా? రేపొద్దు ఆర్టీసీ కూడా పూర్తిగా పడిపోయే వ్యవస్థకి తీసుకొచ్చే వ్యవస్థను, అంటే ఆర్టీసీని కూడా ప్రభుత్వ పరం చేశారు, దాన్ని తీసుకుపోయి కూడా ప్రైవేటు పెత్తనదారులో పెట్టాలని దళారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి ముందున్న వ్యక్తి నువ్వే. మీకు గుర్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు పరిపాలించింది. నిజంగా కోవిడ్ కాలంలో మీ ప్రభుత్వం కూటమిలో ఉంటే ప్రతి జిల్లాలో కూడా 1,00,000 మంది చచ్చిపోయిండే వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో మేము కోవిడ్లలో అడిగినా కూడా ఏం చేయలేమని ప్రైవేట్ వ్యవస్థ నడిపించలేము ఆక్సిజన్ లేక. నిజంగా ఆ ప్రభుత్వం ఉండబట్టి లక్షల మంది ప్రాణాలు కాపాడుకొని జీవన ఉపాధిలో కూడా 10,000 వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఈరోజు నువ్వు 10,000 15,000 రూపాయలు పూర్తిగా ఆటో కట్టలేని పరిస్థితి ఎట్లా కట్టుకుంటారండి? ఈరోజు మనం చూస్తున్నాం, ఒక ఆటో కాస్ట్ వచ్చి 2 లక్షల నుంచి 3,20,000 ఉంది. అంటే మీరు ఇచ్చే 15,000 రూపాయలు రోజుకు 45 రూపాయలు పడుతుంది. 45 రూపాయలతో ఒక ఆటో కార్మికుడు బతకగలుగుతారా? రేపొద్దున నువ్వు ఆటో కార్మికుడు 45 రూపాయలు జీతాన్ని బతకగలుగుతారా? ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళి బయటకు వస్తే ఒక కార్మికుడికి 500 నుంచి 7 రూపాయలు తీసుకునే పరిస్థితి ఉంది. అంటే పెరిగిన ధరల కంటే ఎక్కువ ఆటో కార్మికుడు ఏదో తన పని చేసుకుంటూ పోతుంటే ఈరోజు ఆటో కార్మికుడు నడ్డి ఇచ్చే పరిస్థితి ఉంది. అందుకే ఏం చెప్తున్నాం తెలుసా? ఈరోజు ఇచ్చే 15,000 రూపాయలు మేము తినే బొచ్చులో మట్టి వేసినట్టే. ఈరోజు ఆరోగ్యశ్రీ లేకపోయి, మా పిల్లల భవిష్యత్తు లేకపోయి, కనీసమన్నా కూడా ఈరోజు తల ఎత్తుకునే పరిస్థితి లేకోకుండా దయచేసి కూటమి ప్రభుత్వం అడుగుతున్నాం, మా ఆటోలు అన్నీ తీసుకొని నెలకు మాకు ఎంత ఇస్తావు ఇయ్యా? ఎందుకు ఆటోలు అన్నీ ఇచ్చేస్తాం మీకే? మాకొద్దు ఆటో జీవితం వద్దు, నువ్వు ఒక ఫ్యాక్టరీలు పెట్టు. ఈరోజు మనం చూస్తున్నాం, 18 నెలల నుంచి ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ మొదలు పెట్టావా? దానికంటే ఆటో కార్మికులు ఏమైనా భరోసా ఇస్తున్నా? నేను 15,000 ఇచ్చినా అని గొప్పలు చెప్పుకుంటున్నావే, ఏ రోజు నువ్వు 15,000 రూపాయలతో ఈరోజు ఆటో కార్మికులు కడుపు నిండుతుంది? మేము ఒకటి చెప్తున్నా, ఆటో కార్మికులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ పిల్లలు ప్రైవేటు కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ ఫ్రీ చదువులు ఇవ్వండి. దాంతోపాటు ఆరోగ్యశ్రీ అనే ఒక కార్డు నెలకొన్నాను. అట్లయితేనే మీరు వేయండి 15,000 రూపాయలు. దానివల్ల 15,000 రూపాయలు ఏ ఆటో కార్మికుడు కూడా బొచ్చె నిండదు, గిన్నె నిండదు. దయచేసి గమనించండి, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మహిళలు వెళుతున్నారంటే స్త్రీ పథకం వలన ఏ ఉపయోగాలు లేదండి. ఆర్టీసీ వ్యవస్థ మూలపడడం తప్పితే వేరే మార్గం లేదు. అందుకే మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు ఎవరైనా ప్రైవేటు ఫైనాన్స్ వాళ్ళు మా ఆటో కార్మికుల మీద ఇబ్బందులు పెట్టి ఓడీలు పెడితే వైఎస్ఆర్టీసీగా ఆ ఫైనాన్స్ ఎదుట మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ట్రేడ్ యూనియన్ అన్నీ కలిసి ఉద్యమిస్తున్నాయని చెప్పి తెలిసి హుటాహుటిన వాళ్ళ కళ్ళనీళ్ళు తుడిచేదానికి గత ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఇంకొక 5,000 ఎక్కువ ఇస్తాను వాహన మిత్ర పథకం ద్వారా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ చూస్తే ఖచ్చితంగా ఆటోకు ఎఫ్సీ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి ఇత్యాది సర్టిఫికెట్లన్నీ కూడా కలిగి ఉంటే మాత్రమే వాహన మిత్ర వర్తింపజేస్తామని చెప్పేసి
మళ్ళీ కొన్ని అడ్డంకులు సృష్టించినారు. ఈ వాహన మిత్ర పథకం ద్వారా వచ్చే డబ్బులతో గతంలో ఆటో కార్మికులు వాళ్ళకు సంబంధించినటువంటి ఆటో రిపేర్లు అవన్నీ చేయించుకుంటున్నారు, ఇన్సూరెన్స్లు కట్టుకున్నారు. ఇప్పుడు వీటన్నిటినీ సక్రమంగా ఆ పత్రాలన్నింటినీ సమర్పించాలంటే దాదాపు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ప్రతి ఒక్క ఆటో సోదరుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఆటో ఫైన్లు చూస్తే ముందు కంటే ఈసారి దాదాపు 3 రెట్లు పెంచి ఆటో కార్మికుల నడ్డి విరుస్తున్నారు. అలాగే ఉచిత బస్సు తీసుకొని వచ్చేసి, ఉచిత బస్సు ఎవరు అడిగారు? ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అన్నారు. అదొక వేస్ట్ పథకం. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రయాణించడం చాలా తక్కువ. ఆ ఉచిత బస్సును ఇచ్చే బదులు చంద్రబాబు నాయుడిని ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఉచిత వైద్యం ఎందుకు అందివ్వలేదు? ఉచిత విద్య ఎందుకు అందివ్వలేదు? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు స్కూళ్ళ పేరుతో గవర్నమెంట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీసుకొని వెళ్తే ఇప్పుడు ఆ స్కూళ్లను నిర్వీర్యం చేసే పరిస్థితి. అంటే ప్రజలు ఎలాగైనా పోని కార్పొరేట్ శక్తులు మాత్రం వాళ్ళు ఇంకా కోట్లు సంపాదించుకునేదానికి మాత్రం ఈ చంద్రబాబు నాయుడు వాళ్లకు రోడ్లేసి వెల్కమ్ చెప్తున్నాను. ఈ వాహన మిత్ర పథకం ఆటో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడికి నిబంధనలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్టీసీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ అలా ఇవ్వకోకుండా మీరు కోతలు విధించే ఇది జరిగితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్టీసీ మిగతా ట్రేడ్ యూనియన్లను తర్వాత ఆటో కార్మికులను అందరినీ కలుపుకొని రోడ్డెక్కి మిమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.